2025 జనవరి 1వ తేదీ మొదలు మిథున రాశి వారి పూర్తి జాతకం మీరు కొడితే కుంభస్థలమే. ఈ విషయంలో జాగ్రత్త. 2025 జనవరి 1వ తేదీ మొదలు మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చూడబోతున్నారు? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారికి సమయం చాలా మంచి సమయంగా చెప్పవచ్చండి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సమయంలో పెంచనుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు చక్కగా అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దండి. వ్యాపారంలో లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా విశేషమైనటువంటి ప్రగతి అయితే మీరు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రత అనేది మీకు ఉద్యోగం విషయంలో సడలకుండా చూసుకోవాలి. శ్రద్ధగా పని చేయాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. బంధువుల దగ్గర మాట విలువను కాపాడుకోవాలి. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. 2025 జనవరి 1వ తేదీ మొదలు మిథున రాశి వారి పూర్తి జీవితంలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధమైన ఫలితాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అనుకూలత ఉంటుంది. మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. మోసం చేయడం, చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును తీసుకురావచ్చు. కాబట్టి ఎవరిని కూడా మీరు మోసం చేయకూడదు. మీకు ఈ సమయం ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుందండి. ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అయితే ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని మీకు లాభిస్తుంది. వ్యాపారులు ఈ సంవత్సరం ప్రారంభంలో భారీ లాభాలు అయితే పొందుతారు. మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. మీ పురోగతి గురించి మీరు చాలా సంతోషకరంగా ఉంటారు. మీరు మరింత అభివృద్ధి అయితే ఈ సమయంలో పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉంటాయి. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను అందిస్తుంది. మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 2025 చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి హిట్లో అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది.
మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీకున్న గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు. మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైనటువంటి కొన్ని ఖరీదైన పరికరాలను ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు. మీరు మీ పనిలో భూమిగా ఉండవచ్చు. మీరు సానుకూలమైనటువంటి వైఖరి మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. మిథున రాశి వారి ఆరోగ్య జాతకం గురించి చూసుకున్నట్లయితే 2025 ప్రకారం ఈ సమయం మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది. మీ యొక్క ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషంతో ఉంటారు. మీరు చాలా ఫిట్గా భావిస్తూ ఉంటారు. మీ యొక్క వ్యాపార సమస్యలన్నీ ముగుస్తాయి. మీరు ఇతర చిన్న చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు. మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు. మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు. ఒత్తిడి సంవత్సరం యొక్క ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపుతుంది. సమస్యల పట్ల మీ విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి. చాలా టెన్షన్ తీసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుని తినండి. మరియు మీరు ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యవంతమైనటువంటి మనస్సును కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ యొక్క మానసికంగా దృఢంగా ఉంటే జీవితంలో సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అందుకే ఈ కొత్త సంవత్సరం మానసిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే ఇది సహాయపడుతుంది. మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకోసం లేదా మీకు ఇష్టమైనటువంటి అభిరుచి కొరకు కొంత సమయాన్ని కేటాయించినట్లయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి తగినంత నిద్రను కూడా పొందగలిగితే ఇది సహాయపడుతుందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలగవచ్చండి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించుకొని సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలా నడిచే వ్యవహారములను చక్కదిద్దురకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారండి. చూసారు కదండి, 2025 జనవరి 1వ తేదీ మొదలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.